ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో గైస్, ముందుగా మన ఛానల్లో ఓకేనా ఉన్నటువంటి సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నారండి, మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్లో మరి ఏ విధంగా రాయాలి, గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, చాప్టర్ వైజ్గా టెస్ట్ సిరీస్లో ఏ విధంగా రాయాలని అడుగుతున్నారండి. ముందుగా మీకైతే క్లియర్గా చెప్పిన తర్వాత మనం రివ్యూ అయితే చూద్దాం ఈరోజు టెస్ట్ది, గ్రాండ్ టెస్ట్ది. ఓకేనా? ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు స్టోర్ ఆప్షన్ అనేది కనిపిస్తుందండి స్టార్టింగే. ఓకేనా? స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కింది భాగంలో. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు కోర్స్ అనేది కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ చూడండి ఏఎన్ఎం. మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఇదే విధంగా ఓపెన్ చేయాలి. ఏఎన్ఎం అనేది కనిపిస్తుంది కదండి, దానిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి. టాప్లో ఓవర్వ్యూ, కంటెంట్ అని కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయాలి అందరూ కూడా. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ కోర్స్ అయితే మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మరొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుందండి మీకు ఇలా. ఓకేనా? సో ఇక్కడ ఏఎన్ఎం గ్రాండ్ టెస్ట్లు, ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది, ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ చాప్టర్ వైజ్ పీడిఎఫ్లు కనిపిస్తాయి. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. టెస్ట్ అనేది ఓపెన్ అవ్వగానే మీరు అక్కడ క్లిక్ చేసి మీరు ఏ టెస్ట్ రాయాలనుకున్నారో దానిపైన క్లిక్ చేసి అటెంప్ట్ టెస్ట్ అని క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. మొత్తం 80 నిమిషాలు ఉంటుందండి టైము. సేమ్ మీకు ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. మీరు ఇదే విధంగా ఎగ్జామ్ కూడా రాయాలి రేపు. ఓకేనా? సో ఈ విధంగా ఓపెన్ చేసి రాసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ చేయగానే మీకైతే అక్కడ వ్యూ కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కీ పైన క్లిక్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏంటి, ఏమేమి తప్పులు చేసాం, ఏం రైట్ చేసామని క్లియర్గా కనిపిస్తుంది. ఇది ప్రాసెస్ అండి. సో ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేయాలి. సెకండ్ ఫోల్డర్లో మనకు చాప్టర్ వైజ్ MCQs ఉంటాయి, ప్రాక్టీస్ చేయవచ్చు ఇవి కూడా ఎన్నిసార్లు అయినా కూడా. అండ్ పీడిఎఫ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ పీడిఎఫ్ మెటీరియల్ థర్డ్ ఫోల్డర్లో ఉంటాయి. ఇదండి, చాలా సింపుల్గా ఓపెన్ చేయవచ్చు. ఎవరైనా తెలియకపోతే ఒకసారి చూసి ఓపెన్ చేయండి. ఈరోజు మన గ్రాండ్ టెస్ట్ 5 యొక్క రివ్యూ అయితే మనం చూసేద్దాం. మనం ఇక ఏఎన్ఎం గ్రాండ్ టెస్ట్ 5 అయితే రివ్యూ చూద్దామండి. మొత్తం దీనికి ఎంతమంది రాశారండి అంటే ఎంతమంది అపియర్ అయ్యారంటే కేవలం 144 మంది మాత్రమే 35% అయితే స్కోర్ చేశారండి. మరి ఎందుకు ఇంతగా తక్కువ స్కోర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. రీజన్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి చాలా క్లియర్గా అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా అయితే అప్డేట్ చేస్తున్నాము. ఈ 144 మెంబర్స్కి 35% అయితే స్కోర్ చేశారండి అవుట్ ఆఫ్ 2000 మెంబర్స్కి. అంటే ఆలోచించండి మీరు, మిగతా వారు అసలు చదువుతున్నారా లేదా బుక్స్ చదువుతున్నారా, ఏమైనా ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇక్కడ చూసినట్లయితే టాపర్స్ ఎవరైతే టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నారో మామూలుగా కాదండి, ఆల్మోస్ట్ 100% కూడా స్కోర్ చేస్తున్నారు. వీరికి జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? శశిరేఖ గారు, మరి ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే ఇచ్చాను. 190 డివైడెడ్ బై 4 ఇస్తే మీకు ఆన్సర్ ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? శశిరేఖ గారు టాప్లో ఉన్నారండి. ఓకేనా? టాప్లో ఉండడం అయితే చూడవచ్చు శశిరేఖ గారు.
గమనించాలి. నెక్స్ట్ కవిత గారు సెకండ్ టాపర్గా ఉన్నారు 285తో. భారతి గారు థర్డ్ టాపర్గా ఉన్నారు. అదేంటి సేమ్ మార్క్స్ ఉన్నాయి, థర్డ్ వచ్చానేంటి అనుకోవద్దు. టైం ఇక్కడ ఎవరు తక్కువ టైంలో రాస్తే వారికే వస్తుంది, బట్ అలా ఎగ్జామ్లో ఉండదు, గమనించాలి. ప్రవీణ గారు 4th ర్యాంక్లో ఉన్నారండి. నెక్స్ట్ తహేరా పటేల్ గారు 5th ప్లేస్లో ఉన్నారండి. నెక్స్ట్ నర్మదా రాయల్ గారు 5th ప్లేస్లో ఉండడం అయితే చూడవచ్చు. మంచి స్కోర్ చేశారు వీరంతా కూడా. నెక్స్ట్ విన్ను గారు 7th ప్లేస్లో ఉన్నారు. మణి కరుణ గారు 8th ప్లేస్లో ఉన్నారు. ఇందిరా ఎఫ్ 9th ప్లేస్లో ఉన్నారు. మొహమ్మద్ ఫజిల్ గారు 10th ప్లేస్లో ఉన్నారండి. పోచమ్మ గారు ఈరోజు 11th ప్లేస్లోకి రావడం అయితే మనము చూడవచ్చు. సో ఈ విధంగా మరి సక్సెస్ఫుల్గా చాలామంది అంటే రాస్తున్న వారైనా కూడా అసలు పర్ఫెక్ట్గా రాస్తున్నారండి. కొంతమంది అంటే ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళకి మాత్రము హైలైట్ మార్క్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 90 ఎబోనే వస్తున్నాయి అందరికీ. ఈ మార్క్స్ కనుక మీరు నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్లో కనుక మీరు స్కోర్ చేస్తే ఈజీగా మనకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్లు రాయండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.